హాయ్ అండి. అండ్ హాయ్. మొన్ననే 'పుష్ప' ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌తో ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎక్కడికో ఎళ్ళిపోయినాయి. కానీ ఈ సినిమా రిలీజ్‌కి టికెట్ రేట్లు పెరుగుతాయి. 500, 600 అయ్యే ఛాన్సెస్ గూడా ఉన్నాయని అంటున్నారు. దీన్ని ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? యాస్ ఎ ఆడియన్‌గా మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇదేమో కొత్తగా కాదు కానీ పుష్పకి ఏదో కొత్తగా కదా, సెలార్కి జరిగినాయి, కలికి జరిగినాయి, ప్రతి ఒక్క దానికి అంటే జరిగినాయి. అప్పుడు జస్ట్ 300, 350, 400 వరకే ఉన్నాయి. అంతకంటే ఎక్కువ లేవు కదా! బట్ 500, 600 అనేది చాలా పెద్ద అమౌంట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా చూడగలదు సినిమా? సో నువ్వు అవునాను కదండి. ఇప్పుడు అల్లు అర్జున్గా బిగ్ బాస్ మన ఫాలోయింగ్ ఉందండి, ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళని వద్దన్న కూడా వాళ్ళు 100% సినిమాను వాళ్ళ రీచ్ ఏంటంటే వాళ్ళు 2000 కోట్లు కొట్టాలని టార్గెట్ ఉంది వాళ్ళకు. సో వాళ్ళు ఇంకా ఎంత పెంచితే అంత తొందరగా వాళ్ళు ఏదైతే మార్క్ ఉందో దాన్ని క్రాస్ చేయాలని కోరుకుంటారు. కానీ మేము అన్నట్టుగానే సామాన్య కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నువ్వు అన్నాడు కదా, పాన్ ఇండియా మూవీ అండి. అసలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, చాలా రోజుల నుంచి పుష్పను చూడాలి, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే చూడాలని చాలా మంది ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ చాలా మంది ఉంటారు. కొంతమంది అసలు డబ్బులు ఎక్కువ ఉంది, వారం తర్వాత చూద్దాం కొంతమంది ఉంటారు. సో డబ్బులు సామాన్యులు, మా రిక్వెస్ట్ ఏంటంటే డబ్బులు కొద్దిగా అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి ఒక 1 వీక్ తర్వాత చూడండి. సో డబ్బులు ఉన్న వాళ్ళు లేదు నేను చూడాలి, నాకు నా వల్ల అయితే అంటే మాత్రం బెనిఫిట్ షో మన పవన్ కళ్యాణ్ కూడా జీవో పాస్ చేస్తాడు. సో మన దేవరకు పాస్ చేస్తారు మంచి బెనిఫిట్ షో, టికెట్ ప్రైస్ హ్యాక్ చేసుకోమని. సో డబ్బులు ఉన్న వాళ్ళు ముందు చూడాలి, డబ్బులు ఏమో కొద్దిగా లేట్ చూడాలని తప్పేం లేదు. యాజ్ ఏ ఫ్యాన్గా చాలా మంది కోరుకోవడం, యాజ్ నేను కూడా. సో ముందు రోజు వాళ్ళు డబ్బులు ఎన్ని సరే అయినా సరే కానీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకునే వాళ్ళు మాత్రం డబ్బులు ఎంత ఉన్నా కూడా లెక్క చేయరండి. అంటే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఫ్యాన్‌కి ఉన్న పిచ్చిని అది క్యాష్ చేసుకుంటున్నారని అనిపించట్లేదా? సో చూడండి, ఇప్పుడు మీరే లాస్ట్ టైం ఒక సినిమాకి అండి, బ్రో సినిమాకి టికెట్ తగ్గించారని మీరే ఏడ్చారు. ఇప్పుడు పెరుగుతూనే మరి మీరే ఏడుస్తారు. సో నిజంగా అవును కదా, పుష్ప పాన్ ఇండియా మూవీ అండి. సో డబ్బులు నీ సినిమా కావాలంటే డబ్బులు పెట్టి చూడు, లేదంటే 1 వీక్ తర్వాత చూడు. కానీ 100% టికెట్ రేట్ తగ్గుద్ది కదా. సో సామాన్యుడు ఇబ్బంది ఉంటే మాత్రం 100% తన టైం తీసుకొని మళ్ళీ ఎప్పుడైనా చూస్తాడు కాబట్టి. సో ఇదేంది పెద్ద నేషనల్ ఇష్యూ కాదు, ఇదేమో గవర్నమెంట్ కూలిపోయే ఇష్యూ కాదు కదా. సో అవునని కాదన్నా నచ్చితే చూస్తారు, నచ్చకుండా నెక్స్ట్ వీక్ చూస్తారు అంతే. హాయ్ అండి. హాయ్ అండి. సో మొన్న 'పుష్ప' ట్రైలర్ రిలీజ్ అయింది. దానితో ఎక్స్‌పెక్టేషన్స్ ఆడియన్స్ హైప్ అయితే ఎక్కినాయండి. నాకైతే అసలు పుష్ప 2 టీజర్ చూసి ఇన్నోమాస్గా మీకు తెలుసో తెలియదో కానీ ఆఫ్టర్ బాహుబలి టీజర్ తర్వాత ఇదే నెగిటివ్, ఎక్కడ పాజిటివ్ టాక్స్ లేకుండా మొత్తం అందరూ యునామస్గా మెచ్చుకున్న టైలర్ పుష్ప 2 అనిపిస్తుంది. ఎందుకంటే సుకుమార్ గారు అంత మనస్ఫూర్తిగా మనసు పెట్టి తను ఒక ఫ్రెండ్ యాజ్ ఏ అల్లు అర్జున్ తన మీద నమ్మిన నమ్మకాన్ని ఆయన ఎక్కడ వమ్ము చేయకుండా ప్రతి షాట్ మన టైలర్లో గూస్ బంప్స్ తెప్పించాయి. ఇంకా తిరుపతి అమ్మవారి గెటప్లో అయితే ఆయన చిన్న ఫోన్లో మేము చూస్తేనే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకా థియేటర్లో 70mm ఆ 4K ప్రాజెక్ట్లో చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మనం కాంచనా మూవీలో మన రాఘవ లారెన్స్ గారిని చూసినాం ఆ గెటప్లో, అంటే అమ్మవారుగా. అతను డాన్సర్ కాబట్టి అద్భుతంగా డాన్స్ చేశారు. ఇక్కడ కూడా ఏంటంటే అల్లు అర్జున్ గారు బెస్ట్ డాన్సర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు పుష్ప 2తో ఇండియా మొత్తం బెస్ట్ డాన్సర్ అనుకుంటారు కాబట్టి అదిరిపోయే ఉంటుంది అనిపిస్తుంది నాకు ఆ సీన్. పుష్ప డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది తెలుసు. సో సినిమా టికెట్లు రేట్లు 500, 600 ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 500 రూపీస్ టికెట్ ఎఫర్ట్ చేసి చూడగలరా? ఇలా టికెట్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసినంత వరకు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు టికెట్లు తగ్గించినా కూడా వాళ్ళకి ఏం నష్టం ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే పుష్ప 2కి వచ్చిన క్రేజ్ ఇండియా మొత్తం వాళ్ళు ఈవెన్ 10 రూపీస్ కానీ ఈవెన్ 50 రూపీస్ పెట్టినా కూడా 200 crores దాటే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఆ క్రేజ్ని వాడుకోవాలనుకుంటే అది అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారి స్టామినాని దెబ్బతీసినాయి అనిపిస్తుంది. ప్రభుత్వాలు కొంచెం జోక్యం చేసుకుని టికెట్లు తగ్గినా ఏం ప్రాబ్లం ఉండదండి. పుష్ప 2 సినిమా అంతా క్రేజ్ ఉంది. ఇప్పుడు మీరు ఎక్కువ పెంచుకుంటే 1 డేలోనే మీకు 200 crores రావచ్చు. కానీ మీరు తక్కువ పెంచుకున్నా కూడా 2 డేస్లోనే 200 crores వచ్చాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరిని అడిగినా, మీరు దారిలో పోయి ఎవరిని అడిగినా పుష్ప 2 చూడాలనిపిస్తుంది, ఫస్ట్ రోజు చూడాలనిపిస్తుంది అంటున్నారు. అంత క్రేజ్ వచ్చింది కాబట్టి ఆ క్రేజ్ మీరు వాడుకోవాలి, సామాన్య ప్రేక్షకులు డబ్బును దండుకోవాలి అనుకుంటే సినిమా పరంగా నెక్స్ట్ వచ్చే సినిమాల మీద పడుతుందని నా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. సో పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది. మామూలుగా లేదు, రచ్చబ్బే అన్నట్టుంది. సో ఇప్పుడు సో లేదు, మీకు ఏం కావాలి అడగండి ఫాస్ట్ గా. పుష్ప అంటే సినిమా రిలీజ్ అవుతుంది. సో డిసెంబర్ 5 టికెట్ రేట్లు 500, 600 వరకు పెరిగే ఛాన్సెస్ ఓన్లీ బెనిఫిట్ షోకి పడతాయి. అవి ఎక్కడైనా ఉండేదే, ప్రతి సినిమాకి ఉండేదే. ఈ రేంజ్ లో హీరో ఉన్నాడంటే 500 ఏంటి, ఎంత పెట్టినా తక్కువ లేదనమాట. సో నాలాంటి వాళ్ళు ఏంటి, అభిమానించే ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూస్తాం, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. సో నెక్స్ట్ డే తగ్గొచ్చు,
అందరూ చూస్తారు. ఫస్ట్ డే అంటే పాన్ ఇండియా మూవీ కల్కి రిలీజ్ అయినప్పుడు కూడా టికెట్ ప్రైస్ 350-400 వరకు. బట్ ఇది ఒక టికెట్ 500-600 అనేది చాలా పెద్ద అమౌంట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో సహా వెళ్ళి సినిమా చూడగలరా? నేను మిడిల్ క్లాస్ కాదు, నేను అంతకన్నా పూర్ అనమాట. నేను 1500 అయినా పుష్ప మూవీకి వెళ్తాను, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు యాజ్ ఏ ఫ్యాన్స్ గా 500 పెట్టినా 600 పెట్టినా 1000 రూపాయలు పెట్టినా 2000 పెట్టినా వెళ్ళి చూడగలరు. ఒక మిడిల్ క్లాస్ లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు అంత అఫోర్డ్ చేసి చూడగలరా అనేది నా 1 year వెయిట్ చేస్తే ఓటీటీకి వస్తుంది, అప్పుడు చూడండి. ఓకేనా? సో అది నేను చెప్తున్నా. ఫ్యాన్ గా నా సమాధానం కాదు, అభిమానం. ఫస్ట్ డే ఎవరికైనా ఎవరి టికెట్లు అయినా పెంచడం అయితే జరిగింది. సో ఇవన్నీ రూమర్స్ కొన్ని పుట్టిస్తున్నారు, కాస్ట్ ఇంత ఉంటుందా, అంత పెడతాం ఛార్జెస్ అని. సో ఇవన్నీ ఫేక్ అనమాట. పెంచితే ఒక 100 ఆ లెవెల్లోనే ఉంటుంది తప్ప అంతకు మించి ఎక్కువ ఉండదు అనమాట. ఇప్పుడు బాల్కనీ టికెట్ కొనుక్కునే వాళ్ళందరూ ఏ టైప్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కొనుక్కుంటారు చెప్పండి? అది ఇప్పుడు నేల టికెట్ లేదు కదా, సో ఫ్రంట్ రోల్ అంది ఎవరు తీసుకుంటారు? సో అలా ఎవరికి నచ్చింది ఇప్పుడు వాడికి నచ్చిన సీట్ తీసుకున్నప్పుడు వాడికి నచ్చిన ఛార్జెస్ అయితే పే చేయడం అయితే జరిగింది కదా. సో దీని మీద ఏదో చేసేసి దీని గురించి ఒక ఇష్యూ రేపి ఏదో చేద్దాం అనుకుంటే ఏమీ చేయలేరు. ఒకటైతే చెప్తున్నాను కదా, పుష్పాని ఆపే దమ్ము ధైర్యం ఎవడికి లేదని నేను అయితే అనుకుంటున్నా. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా. నేనైతే యాజ్ ఏ ఫ్యాన్ గా అయితే చెప్పట్లేదు, నేను అభిమానిస్తున్నాను. నేను జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం. సో నేనైతే చెప్తున్నాను, పుష్ప గురించి అయితే చెప్తున్నాను. ఆ ట్రెజర్ చూసారు కదా ఎట్లా ఉందో, ఎంత మైండ్ బ్లోయింగ్ అవుతుందా లేదా చూస్తుంటే. సో ఇప్పటికే 200 times చూసాను నేను వచ్చిన దగ్గర నుంచి. అది.